వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వంకాయ కర్రీని అయితే చేసుకుంటున్నానండి. వంకాయ గ్రేవీ కర్రీ అనమాట. దీనికోసం నేను లవంగాలు, చెక్క, యాలకులు, ధనియాలు, పచ్చి కొబ్బరి, దాని తర్వాత నేను జీడిపప్పు, దాని తర్వాత నువ్వులను అయితే యాడ్ చేశానండి. దీన్ని మంచిగా రోస్ట్ అయితే చేసుకుంటాను. నా దగ్గర ఆల్రెడీ పల్లీలు రోస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. పల్లీల్ని అండ్ ఈ రోస్ట్ చేసుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి మిక్సీ జార్లో దీని లోపలే నేను పసుపు, ఉప్పు, కారం అండ్ ఉల్లిపాయలను అయితే వేసి నేను మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుంటానండి. ఈ పేస్ట్ అయితే మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకుంటాను అనమాట. ఇప్పుడు నా దగ్గర వంకాయలు ఒక 1/2 kg వంకాయలు అయితే ఉన్నాయి. ఆ వంకాయలని నేను మంచిగా నీళ్ళలో కడిగేసేసి నీళ్ళలోనే పెట్టుకొని నేను దానికి ఒక 4 పీసెస్ లాగా వచ్చేలాగా స్లిట్స్ అయితే వేస్తాను అనమాట. అండ్ దాని లోపల ఏమన్నా పురుగులు అలా ఉన్నాయేమో అవన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే వంకాయ కదా, దాని లోపల పురుగు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. పురుగులు అయితే ఉంటాయి. సో దాన్ని చక్కగా చూసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ నేను ఒక ప్యాన్లో అయితే ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాని లోపల అయితే వేసేసానండి. చూడండి, ఇట్లా మనము మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ముక్క అనేది మెత్తపడే వరకు కొంచెం మగ్గించుకోవాలి. మెత్తపడిన తర్వాత మనము దీన్ని ఒక ప్లేట్లో అయితే సపరేట్గా తీసేసుకుందామండి. ఏదైతే మనం వంకాయలని కుక్ చేసుకున్నామో అదే ఆయిల్లో నేను ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తున్నాను అనమాట. వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేస్తాను. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తాం కదా, దాని తర్వాత దీన్ని కూడా ఫ్రై చేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం మిక్సీ జార్లో కొంచెం ఆ పేస్ట్ అనేది ఉందన్నమాట. దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసి నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా గ్రేవీని కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ మనము బాగా కుక్ చేస్తుంటే మనకి ఈ గ్రేవీలో నుండి టపా టపా అన్ని బుడగలు అనేది వస్తాయన్నమాట. ఇలా వచ్చే టైంలో మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు. ఈ వంకాయలకు కూడా మసాలా అంతా యాడ్ అయ్యేలాగా మనము దీన్ని మంచిగా కలపాలన్నమాట. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాను కదా, ఈ చింతపండు రసాన్ని కూడా నేను ఈ గ్రేవీలోనే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం పల్చగా అవుతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసేసి ఒక 5-10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి. మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇట్లా ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఫామ్ అయిన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే ఉంటుంది కదా, కొత్తిమీర వేసేసేసి ఇంకా కలుపుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా.